మహానాడు రెండో రోజు రికార్డులు బద్దలయ్యే ప్రసంగాలుంటాయని టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ మహానాడు కొనసాగుతుందన్నారు. మహిళలు గర్వపడే విధంగా మహిళా రిజర్వేషన్లపై తీర్మానం ఉండబోతోందని అంటున్న గల్లా మాధవితో మా ప్రతినిధి సుమలత ఫేస్ టు ఫేస్. మహానాడు కార్యక్రమం మొదటి రోజైతే అంగరంగ వైభవంగా విజయం సాధించిందనే చెప్పుకోవచ్చు. మొత్తము 7.5 లక్షల మంది ఆన్లైన్ లో అయితే ఇదైతే విజువల్ గా కానీ ఫిజికల్ గా కానీ మొత్తం ఆన్లైన్ లో నాయకులు నేతలందరూ హాజరయ్యారు. ఈ రోజు రెండో రోజు అవడంతో కూడా పెద్ద సంఖ్యలో అయితే ఎమ్మెల్యేలు మంత్రులు కూడా రాబోతున్నారు. అలాగే ఇక్కడ మన ఎమ్మెల్యే గల్లా మాధవి అయితే ఉన్నారు. మేడం చెప్పండి, మహిళా బిల్లు పైన అలాగే తీర్మానాల పైన ఏం ఉండబోతుంది ఈ రోజు మహానాడు? ఈ రోజు నిన్న మహిళా బిల్లుని ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు 33% రిజర్వేషన్ ని కల్పిస్తాము అని చెప్పి అన్న నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. ఎంతో ఆనందించాల్సిన శుభతరుణంగా నేను భావిస్తున్నాను. అనేక తీర్మానాలు నిన్న ప్రవేశపెట్టుకోవడం జరిగింది. నేడు కూడా నాటి తెలుగుదేశం పార్టీ స్థాపన నుండి నేడు తెలుగుదేశం పార్టీ వెళ్తున్న విధానం వరకు కూడా ప్రతి అంశాన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. తెలుగు జాతి విశ్వఖ్యాతి పేరుతో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అనుభవించిన అనేక కష్టాలను నష్టాలను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రజలకు అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ మరి ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఎలాగ భాగస్వామ్యం అవుతుంది, ఈ ఆంధ్రుడి యొక్క ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకెళ్లే విధానంలో ఎలా నిమగ్నం అయిపోయి ఉంది కూడా, అంటే డిస్ట్రక్షన్ టు డెవలప్మెంట్ దాకా కూడా ప్రతి అంశాన్ని ఈ రోజు వక్తలందరి ద్వారా వారి యొక్క మాటల ద్వారా మనందరం కూడా తెలుసుకునే అవకాశం ఈ రోజు కలుగుతుంది. అదే విధంగా మన అన్న నందమూరి తారక రామారావు గారి 104వ జయంతిని పురస్కరించుకొని నేడు జరగబోతున్న ఈ మహానాడు కూడా ఒక ప్రపంచం మొత్తం కూడా ఇటువైపు చూసేలాగా గిన్నీస్ రికార్డ్ ని రూపకల్పన చేసే విధంగా 1800 క్లస్టర్ లో అంగరంగ వైభవంగా ప్రతి కార్యకర్త కూర్చున్నవాడు లేవకుండా ఎంతో ఉత్సాహంగా చూసే ప్రయత్నం అందరం కూడా చేయబోతున్నాము. అదే విధంగా రాజకీయ తీర్మానాలతో అంటే నేటి మహానాడు నుంచి మళ్ళీ వచ్చే మహానాడు వరకు కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కట్టుబడి ఉందో చర్చించుకునే విధానాలన్నింటినీ కూడా ప్రవేశపెట్టుకొని ప్రతి తీర్మానానికి మద్దతు పలికి దాన్ని ముగించే ప్రయత్నం చేస్తా ఉంటాము. ముందు అన్న నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పిస్తూ లాస్ట్ కి రాజకీయ తీర్మానాలతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రసంగంతో ముగియబోతుందండి. ఈ 2 సంవత్సరాలు కుటుంబ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన కాలంలో ప్రతిపక్ష నేత అయితే ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ఉందంటూ కూడా నేను ఒక బుక్ అయితే రచించబోతున్నానని కూడా అంటున్నారు. దాని మీద మీ స్పందన? బుక్ రచించడాలు, పాదయాత్ర చేయడాలు, లేదనంటే ఇంకేదైనా హై డ్రామా క్రియేట్ చేయడాలు, లేదంటే ఒక శవంతో రాజకీయం చేయడాలు, లేదనంటే అక్రమాలకి అన్యాయాలకి పాల్పడిన వాళ్ళకి పరామర్శ పర్వంతో ఏదో సానుభూతి పొందాలు, ఇవన్నీ కూడా ఒక స్ట్రాటజీ, ఓల్డ్ స్ట్రాటజీ ఏదైతే ఆయన పాటించి ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళని అమాయకులుగా భావించి ఓట్లు వేయించుకున్న విధానం ఏదైతే ఉందో మళ్ళీ అదే రిపీట్ చేయాలి అని అనుకుంటున్నారు చూసారా. దానికి నిజంగా ఈ రోజు అందరం కూడా నవ్వుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ప్రజలు ఆల్రెడీ ఎంతో అర్థం చేసుకుని ఈ అరాచకాన్ని భరించి వాళ్ళని 11 సీట్లకు మిగిల్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇంకా నేను బుక్ రాస్తాను లేదనంటే పాదయాత్ర చేస్తాను అని అంటే ఆ బుక్ లో రాసే విషయాలు ఏముంటాయి, లేదంటే ఆయన చేస్తున్న పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడే విధానం ఏముంటుంది, ఏం మాటలు చెప్పి ఆయన మళ్ళీ ఈ అధికారంలోకి రావాలని అనుకుంటున్నారో మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. బహుశా ఆ బుక్ కూడా మరి ఆ బుక్ లో మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా కూడా ఆయన అధికారంలోకి ఎలా వచ్చాడు, ఆ తర్వాత ఎవరిని ఎలా చంపాడు, ఆ తర్వాత ఎవరిని ఎలా మోసం చేశాడు, ఈ విధి విధానంతోనే ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. బహుశా ఖచ్చితంగా నేడు రానున్న రోజుల్లో క్రైమ్ ఎలా చేయాలి అని తెలుసుకోవాలనుకున్న ప్రతి నేరగాడికి ఆ బుక్ ఉపయోగపడుతుందని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఈ మహానాడు కూడా తెలుగు ప్రజలకు ఒక వైభవపేతంగా అయితే జరగబోతుంది. ఈ రోజు రెండో రోజు అవటంతో అలాగే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు కూడా మహానాడు రెండవ రోజు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మొదటి కూడా సేమ్ చంద్రబాబు నాయుడు కూడా ఎవరైతే విగ్రహానికి పూలమాల వేయించి స్వర్గీయ తారక రామారావు గారి విగ్రహానికి అయితే పూలమాల వేసిన తరువాత అయితే ప్రసంగాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. నిన్న తీర్మానాలు మొత్తము ఈ మహానాడులో 20 తీర్మానాలు ఉండగా
నిన్నైతే 4 తీర్మానాలు అయితే విడుదల చేశారు. ఇంకా 16 తీర్మానాలు అయితే ఉంది. ఇంకా చివరిది వచ్చి రాజకీయంగా తీర్మానం ఎలా ఉండబోతుంది ఏంటన్నది ఆసక్తిగా అయితే నెలకొంది. ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా పార్టీకి బలోపేతం చేసే విధంగా కార్యాచరణ చేసే విధంగా అయితే ఏర్పాటు అవుతుందంటూ కూడా చెప్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్ అయితే అవాకులు చవాకులతో అరాచక రాజకీయం చేశారు. అతను చెప్పేది ఎవరు ప్రజలు మభ్యపెట్టే విధంగా అయితే ఉంటుందని అంటున్నారు. ప్రజలు ఎవరు కూడా నమ్మే విధంగా ఉండదంటూ కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ శ్రావంత్, సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్ 30.